హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య మాటలు వినడానికి, ఆ వాక్యాలను గ్రహించుకొనడానికి, వాక్యానుసారంగా జీవించి ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. రండి, చిన్న ప్రార్థనతో దేవుని మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి మాతో మాట్లాడము. మా స్థితిని మేము ఎరిగినట్లుగా నీకు ఎంత దూరమయ్యామో గమనించి మరింత దగ్గరగా చేరినట్లుగా నీవే మమ్మల్ని ఆకర్షించుకొనమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రేమ మనల్ని సమీపస్తులుగా చేస్తుంది, ద్వేషం మనల్ని దూరస్తులుగా చేస్తుంది, ఆశ మనల్ని దగ్గరగా చేరుస్తుంది, నిరాశ మనల్ని దూరపరుస్తుంది. చాలామంది ఈ రోజున ప్రభు బిడ్డలుగా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నాం, విశ్వాసులుగా ఉన్నాం, బాగున్నాం అనుకుంటున్నారు. మంచిదే. అయితే అప్పుడప్పుడు మనం ఆగి ఎంత దూరంలో ప్రభువుకున్నాము చూడండి. స్లో పాయిజన్ అంటారు. అది ఒక్క రోజులో చావరం. అది మెల్లగా మనకి కీడు కలుగు చేస్తుంది. ఒక కప్పను ఉడకబెట్టుకొని తినాలనుకున్నాడంట ఒక ఆయన, బతుకున్న కప్పనే. అది వేడి నీళ్ళల్లో మనం మసాలా వేసినట్టు కప్పను వేద్దామని చూస్తే అది ఎగిరి వెళ్ళిపోతుంది. అతను ఏం చేశాడంటే చల్లటి నీళ్ళల్లో కప్పను పెట్టి పొయ్యి మీద పెడితే హాయిగా కూర్చుంది. అది కింద మంట పెడుతుంటే అది మెల్లమెల్లగా నీరు వేడెక్కుతున్నప్పుడు దాని శరీరంలో ఆ నీటికి, వేడి నీటికి మంచి కొంచెం అలవాటు పడిపోయి చివరికి నీరు మరిగే స్థితికి అవి ఎగరలేని పరిస్థితుల్లో, ఎలా ఎగిరి పడలేని పరిస్థితుల్లో అలాగే ఊరుకుందట. అలా చేస్తున్నాడండి సాతాను ఇవాళ మనల్ని. మంచి విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు శోధన జయించేస్తాం. దేవుని యొక్క కృపను పొంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నప్పుడు ప్రతి వేదన శోధన పోరాటాల్లో ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. కానీ కొంచెం మనం దేవునికి దూరమైనప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం చల్లారిపోతున్నప్పుడు, అపవాది అదను చూసుకొని మనల్ని శోధించినప్పుడు, మనం ఎదురు తిరగలేని పరిస్థితుల్లో, జయించలేని పరిస్థితుల్లో అపవాదికి లొంగిపోతున్నాం. ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటే యేసు ప్రభువుకు దగ్గరగా ఉండటం అంటే ఏంటి? అసలు దగ్గరగా ఉండటం, దూరంగా ఉండటం అంటే ఏంటంటే, దగ్గరగా ఉన్నవాళ్ళు పిలిస్తే పలుకుతారు. దూరమైనప్పుడు మనం అరిసినా వాళ్ళకి ఆ పిలుపు వినబడదు. దేవుని మెల్లని స్వరాన్ని వినగలిగినంత దగ్గరగా ఉన్నామా? ఆనాడు సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడాడు. అదే మందిరంలో మరో పక్క ఉన్న ఏలి, ఆ యాజకుడికి ఆ మాట వినపడలేదు. కానీ ఆ బలిపీఠం దగ్గర, ఆ దేవుని సన్నిధిలో దగ్గరగా ఉన్న సమూయేలుకు మాత్రమే ఆ స్వరం వినపడగలిగింది. దేవుని స్వరం వినలేనంత దూరమైపోయామా? దేవుని చిత్తము ఎరగలేనంత అంధులమైపోయామా? దేవుని ప్రణాళికలను నమ్మలేనంత అవిశ్వాసులమైపోయామా అని మనం అప్పుడప్పుడు ఆగి పరిశీలించుకోవాలండి. నేను దూరమయ్యాను, దేవునికి దూరం అవుతున్నాను అని కొన్ని సిమ్టమ్స్ అంటారు చూడండి. కొన్ని వ్యాధి లక్షణాలు ఉన్నట్టు ఒక వ్యక్తి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, ఆత్మలో దిగజారిపోతున్నప్పుడు కొన్ని గుర్తులు ఉంటాయి. దేవుడంటే ఆశ లేనివారు, మందిరం అంటే ఆసక్తి లేనివారు, ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉన్నవారు,
వాక్యాన్ని చదివే విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారు, దేవుని కార్యాలను చులకనగా చేసుకునేవారు, దేవుని ప్రేమను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాడు చూసారా, ఎవరి కోసం ప్రేమిస్తాడులే అన్నట్టు దేవుని ప్రేమకు అలవాటు పడిపోయిన వారు, మీరు ఆధ్యాత్మికంగా చల్లారిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారు. నేను బాగానే ఉన్నానులే అనుకుంటూనే మనలో అనేకులము దేవునికి దూరస్తులం అయిపోతున్నాం. దేవునితో అనుదినము సహవాసం కలిగి ఉండకపోతే, దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగినట్లుగా ప్రార్థన, దైవ ధ్యానం, దేవుని చిత్తం, దేవుని ఎందు ఆనందించటం మనం మరిచి లోకంలో ఆనందించడానికి ప్రయత్నిస్తే, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను గుర్తించలేక తండ్రి నుంచి దూరంగా పోవటాలని, నా ఇష్టం వచ్చి పోవాలని ఆస్తంతా సమకూర్చొని దూరదేశానికి వెళ్ళిపోయినట్లుగా దేవుని దగ్గర నుంచి అన్ని దీవెనలు పొందిన తర్వాత కొందరికి దేవునికి దూరం అయిపోతున్నారండి. ఇక దేవుని అవసరత మాకు లేదు, మాకు ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, దేవుడు మాకు అన్ని ఇచ్చేసాడు కాబట్టి ఇక దేవునితో అవసరం లేదు అనుకుంటే అదంత అజ్ఞానమో తెలుసా అండి. అందుకే వాళ్ళ చాలామంది దేవుని చేత దీవించబడిన వారు బహు అజాగ్రత్తగా ఉన్న వలన ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నారండి. అయినా ఎంత ప్రేమ కలిగిన ప్రభు అంటే మన ప్రభు, ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రికి దూరమయ్యాను, ఆ ఇంట్లో ఉన్న సంతోషానికి సమృద్ధికి దూరమయ్యానని గ్రహించుకున్నప్పుడు తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. చూడండి, బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. బుద్ధి వచ్చిందా? నాకు ఈ కష్టాలకు కారణం ఏంటి, నాకు ఈ శ్రమలకు కారణం ఏంటి, నేను ఈ శోధనలో పడడానికి కారణం ఏంటి, నా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతుంది అని అనుకోవటానికి బదులు వీటికి కారణం ఏంటి, నేను దేవునికి దూరమైనదినే కదా. గమనించండి, ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతున్నావో లోకానికి సన్నిహితమవుతున్నావు, సాతానుకు దగ్గరైపోతున్నావు. దేవునికి దగ్గరగా చేరినప్పుడు లోకం నీకు దూరంగా ఉంది. దేవునికి దూరమైనప్పుడు లోకాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు లోకాన్ని. అందుకనే రెండు విధాలైన పతనం మనకి. దేవునికి దూరం అవటం వల్ల దేవుని కాపుదల కంచె పోగొట్టుకుంటున్నాం. దేవునికి దూరం అవటం వల్ల సాతాను చేతుల్లో పడి నలిగిపోవలసిన లోకంలో పడి ఆ లోక ఆశలలో కొట్టుకుపోయే స్థితికి దిగజారిపోతున్నాం. ఎక్కడున్నారు మీ ఆధ్యాత్మిక జీవితంలో? ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో పరిశీలించుకోండి. దేవునికి దగ్గరగా ఉన్నారా? దేవునికి దినదినము దగ్గరగా వెళ్తున్నారా? దినదినము యేసుకు దగ్గరగా చేరుతా అనే చక్కటి తెలుగు పాట ఉంది. నియరర్ టు గాడ్ అని ఒక ఇంగ్లీష్ పాట, హిమ్ ఉంది. చాలా ఇష్టమైన పాటలు. పాటలే కాదు అవి మన మాటలుగా, అవి మాటలే కాదు అవి ప్రార్థనగా, అవి ప్రార్థనే కాదు అది మన క్రియల్లో నెరవేరేదిగా ఉండాలి. ఒకవేళ నీవు దేవునికి దూరం అయ్యావని తెలుసుకుంటే, ఇశ్రాయేలు నీవు తిరిగి ఉద్దేశించిన నా యుద్ధకే రావాలని ప్రభువు పిలిచినట్టుగా మరో దారి లేదండి. మరొకరిని ఆశ్రయించడానికి మనకి ఎవరు లేరు. నేనే మార్గం అని చెప్పిన ప్రభు దగ్గరికే రావాలి. కొన్ని చోట్ల కొన్ని రోడ్లలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది. అంటే ఆ ముందుకు పోలేరు, ఇంకా గోడ అట్టం గట్టేసి ఉంటుంది. చూసారా మీరు అట్టండి. ఇక మళ్ళీ బయట వదలకు రావాలంటే వెనక తిరిగి రావాల్సిందే. ఆ తప్పిపోయిన కుమార్ అదే చేశాడు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ఈరోజు ప్రభు అది చెప్తున్నాడు. నువ్వు దేవునికి దూరమయ్యావేమో, ఎంత దూరమయ్యావో, ఎక్కడ చిక్కుకున్నావో గుర్తించుకొని ప్రభు దగ్గరికి చేరాలని ఆశ నీలో ఉంటే ఆయన పిలుపు, ఆయన ఆహ్వానం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. నా ఎద్దుకు వచ్చేవాడిని నేనెంత మాత్రము తోసిపోయానన్నాడు. నువ్వు ఎంతగా దేవుణ్ణి దుఃఖపరిచినా, ఎంత హీనస్థితికి దిగజారిపోయినా, ఇంకా నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణమిచ్చిన విమోచనకర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నమ్మండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి. నువ్వు ఒక్క స్టెప్ ముందుకు వేస్తే దేవుని దగ్గరికి ఆయన 10 స్టెప్పులు నీ దగ్గరికి వస్తాడు. ఆ తప్పైన కుమారుడు వాడు ఇంకనూ దూరముగా ఉండగానే నిశ్చయించుకున్నాడు, తండ్రి ఇంటికి దారి మళ్లించాడు.
వాడు ఇంకా దూరంగా ఉండగానే వాడికంటే ముందు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని బైబిల్లో చూస్తున్నాం. నీ దగ్గరికి ప్రభు వచ్చేది నిన్ను దండించడానికి కాదు, శిక్షించడానికి కాదు, నిన్ను తరిమేయటానికి కాదు, నిన్ను దూషించడానికి కాదు, నిన్ను నిందించడానికి కాదు. నిన్ను ప్రేమించిన ప్రభువు నిన్ను స్వీకరించటానికి, నిన్ను కౌగిలించుకోవడానికి, నిన్ను ముద్దాడటానికి, నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు విడిచిపెట్టిన వారికి ఇంకేముందండి? ప్రభు దగ్గరికి రావటమే మనకు పరిష్కారం. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎలా ఉన్నారో, ఎంత దూరంలో ఉన్నారో ఈ రోజున పరిశీలించుకోండి. ఎన్ని రోజులైంది ప్రార్థన చేసుకోండి, ఎన్ని రోజులైంది బైబిల్ చదివి, ఎన్ని రోజులైంది చర్చికి వెళ్ళి, ఎన్ని రోజులు అసలు దేవుని విషయాలు ధ్యాస వచ్చి లోకంలో పడిపోయారు, వ్యాపారాల్లో పడిపోయారు, డబ్బు సంపాదనలో పడిపోయారు, ఇల్లులు కట్టుకోవటాలు, పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు, అవి ఇవి అంటున్నారు. అన్నిటికీ సమయం ఉంది అంటున్నారు. యేసయ్యకి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధి మీకు దూరం అయిపోయింది. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకు తిరిగి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకోరండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోరండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మీ చేతులు శుభ్రపరుచుకో. మనం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇట్టిట తుడుచుకుంటారు కొంతమంది. మొన్నటిదాకైతే ఈ కరోనాకి చాలామంది ఏంటంటే ఆ కెమికల్స్ వాడుతూ వాళ్ళు హ్యాండ్ శానిటైజర్స్ వాడుతూ ఉన్నారు క్లీన్ చేసుకోవడానికి. మీ చేతులు మీ క్రియలు చూపిస్తున్నాయి, మీ చేతులతో చేసిన పనులు చూపిస్తున్నాయి. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మీ చేతులు శుభ్రపరచుకోండి. ఇవాళ ప్లేట్లు, గరిట్లు ఇవన్నీ వచ్చాయి కదండి. అంతకుముందు అన్నం తినేటప్పుడు శుభ్రంగా చేయగొడుక్కొని తినేవారు. ఎవరికైనా భిక్షం వేయాలంటే వాడు 2 చేతులు దోశలు పెడితే అన్నదానాలు చేసేవాడు. వివాహాల ప్లాస్టిక్ కవర్లో, ఆకుల్లో కాకుండా. నీ చేతుల్లో దేవుని ఆశీర్వాదాలు పొయ్యాలంటే అవి కడగబడాలి. ఆయన ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. కడగబడని చేతుల్లో పరిశుద్ధమైంది వేసినా అది అపరిశుద్ధమైపోతుంది కదా. రోజు పాలు పట్టే పాత్ర పాలే కదా అని కడగకుండా పట్టిస్తే ఉంటాయండి. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు పాత్ర కడుక్కొని పాలు కాస్తాడు. అలాగే ప్రభు ఇచ్చే దీవెనల కొరకు ఆయన దీవిస్తూనే ఉంటాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించిన అనుమానమే లేదు. ఆయన పని దీవిస్తూనే ఉన్నాడు. కానీ మనం మిగలటం లేదు, కానీ మనకు పనికిరావటం లేదు. కారణం ఏంటంటే మన చేతులు సరిలేవు, మన హృదయం సరిలేదు. మీ చేతులు శుభ్రపరచుకోనండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. ప్రభు దగ్గరకు వచ్చేవాడు హృదయ శుద్ధిని కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయంతో రావాలి. ఇదే వచనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను, వినండి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు వచ్చేటప్పుడు మొరపెట్టుకుంటూ రండి, ప్రార్థిస్తూ రండి, ప్రభువును వేడుకుంటూ రండి, ప్రభు సహాయాన్ని కోరుకుంటూ రండి. మీరు ప్రార్థనతో వస్తే నేను మిమ్మల్ని కనికరిస్తాను, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నిజంగా నా తండ్రి ముఖం నేను చూడాలి, నా ప్రభు సన్నిధి నాకు కావాలి, ఆయన కౌగిల్లో నేను చేరాలి. నేను అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, అపవిత్రుడైపోయాను, దేవునికి దూరస్తుడైపోయాను, ఆదరణ లేని వాడిగా మిగిలిపోయాను. నా ప్రభు సన్నిధిలో నేను ఆదరణ పొందాలని మీరు ఆశతో, కన్నీటితో ప్రార్థిస్తూ ప్రభువా అని మొరపెట్టుకుంటూ మీరు వస్తే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను. హల్లెలూయా. మనం ఎంత వెతికినా దొరకడండి దేవుడు.
లోకంలో మనుషులు దేవుడిని వెతుకుతున్నారంటున్నారు, కానీ మీకు తెలుసా, దేవుడే మనల్ని వెతుకుతున్నాడు. మనం దేవుణ్ణి విడిచి దూరం అయిపోయాం. మనల్ని వెతుక్కుంటూ ప్రభు వెంటపడుతున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చానన్న ప్రభు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు నీ చేతులు చాచితే, ప్రభువా నేను కేక వేస్తే తన కౌగిల్లోనికి నేను చేర్చుకొని నీ కన్నీటిని రుచి, నీ బాధలన్నిటినీ సరిచేయగలిగిన, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వగలిగిన పరమ తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే కూర్చొని ఏడుస్తున్నంత వరకు నీకు విడుదల రాదు. ఆ పందులు దీని పొట్టు దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంటే అతను బతుకంతా అలాగే తెల్లారిపోయి ఉండేది. తప్పిపోయిన కుమారుడికి తన తప్పు తెలుసుకున్నప్పుడు తిరిగాడు, ఇంటి ముఖం పట్టాడు, తండ్రి దగ్గరకు చేరాలనే ఆశ కలిగింది. దేవునికి దూరమై వ్యాధుల పాలై, నష్టాల పాలై, సమాధానం లేని స్థితిలో అనేక రకాల చిక్కుల్లో పడున్నారేమో. ఇంకా నేను ఇంతే, ఇదే నా బతుకు, నా కర్మ అనుకుంటూ అక్కడ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు, కానీ ప్రభువా నన్ను క్షమించు అని నీవు ఇక నుంచి నేను ప్రభువుని వెంబడిస్తాను. ద్విమనస్సు ఉండకూడదండి ప్రభువుని వెంబడించే వారికి. ఆ కాసేపు లోకం, కాసేపు దేవుడు కాదు. ఏమైనా సరే యేసయ్య బిడ్డగా నేను బ్రతకాలి, ఆయన కౌగిల్లో చేరాలి, ఆయన్ని కనుగొనాలి అని శ్రద్ధగా నీ వెతికితే ఆయన కనుగొంటాడు. ఆయన్ని కనుగొంటావు, కారణం ఆయన తన్ను తాను కనపరుచుకుంటాడు. నాకు తెలియదు ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంత దూరం అయ్యారో, ప్రార్థన చేసుకొని ఎన్ని రోజులైందో, బైబిల్ చదివి ఎన్ని రోజులైందో, దేవునితో సహవాసం కలిగి ఎన్ని రోజులైందో, దేవుని విషయాలు మర్చిపోయారేమో, లోకంలో కలిసిపోయారేమో. మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, వేదనలు, ఒక డ్రైనెస్, ఎండిపోయిన పరిస్థితి చూస్తున్నారేమో. ఈరోజు దేవుని దగ్గరికి రండి. ఏ గుడికో గోపురానికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభు నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దగ్గరికి రావడం అంటే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి నీవు అర్పించుకున్న మరుక్షణంలో ప్రభువు నీకు తన్ను తాను కనపరుచుకుంటాడు. తను నిన్ను క్షమించి నిన్ను కౌగిల్లో చేర్చుకొని నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మా జీవితాల్లో అనేక సార్లు నాయన దారి తప్పిపోతున్నామయ్యా, నీకు దూరమైపోతున్నామయ్యా, నీ పిలుపు వినలేనంత దూరం అయిపోతున్నాము, నీ కృప చేరలేనంతగా మేము చిక్కుల్లో పడిపోయి, పాపములో పడిపోయి, సాతానుకు చేరువైపోయి, నీ ప్రేమ పిలుపులను వినలేని పరిస్థితుల్లో బంధించబడి ఉన్నామయ్యా. ఈరోజు ఎవరు అట్టి పరిస్థితుల్లో ఉన్నారో, ఒకప్పుడు విశ్వాసులు కావండి, ఇప్పుడు అవిశ్వాసులుగా, దేవుని మీద పూర్తి వ్యతిరేకమైన స్వభావంతో, నిర్లక్ష్యంతో, దేవుడు నాకేం చేశాడన్నటువంటి విరక్తి కలిగిన జీవితంతో ఉన్నారు. అటివారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. నేను ఆకర్షిస్తే కానీ ఎవరు నా యొద్దకు రాలేరన్నావు. అట్టి వారిని ఈ సమయంలో ఆకర్షించుకొని ఆయన పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మా యొక్క పాపముడి గురించి, తీర్పుడి గురించి, నీతిని గురించి మమ్మల్ని ఒప్పింపజేస్తానమ్మా. మా తప్పులను మేము గ్రహించుకున్నటకు, నీ పాద సన్నిధి చేరుకున్నటకు, నీ కౌగిల్లో చేరి నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 9540 నెంబర్కి, లేదంటే 91010088 అనే ఇతర దేశాల్లో ఉన్న వారికి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి. మీ వాట్సాప్ మెసేజ్లన్నీ పాటిస్తున్నాం, చదువుతున్నాం, మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రైజ్ రిపోర్ట్స్ పంపుతున్నారు, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మీ యోగక్షేమాలు కూడా మాకు తెలియజేస్తుండండి. ప్రభువును స్తుతించడానికి మీరు అవకాశం కలుగజేసిన వారు అవుతారు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో, జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.